ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బ్రాహ్మణ సంక్షేమ వేదిక యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు రమాదేవి కులకర్ణి. పరమేశ్వరుడు అర్ధ శరీరాన్ని ఇచ్చాడంటే అర్ధ శరీరాన్ని ఇచ్చాడని కాదు, నీవంటే మనము అనే అర్థాన్ని ప్రపంచానికి తెలియజేయడం కోసము అర్ధనారీశ్వరం. పెళ్ళంటే ఎవరో ఇద్దరు పెళ్లి చేసుకొని ఓ జంట ఒక కుటుంబంలో జీవించడం కాదు, సమాజానికి ధర్మబద్ధమైన న్యాయ వ్యవస్థతో కూడుకున్న సమాజ నిర్మాణానికి భార్యాభర్తలు తల్లిదండ్రులై రథసారథులై నడపాలి. అదే సంస్కృతి, అదే సంప్రదాయం, అదే సనాతన ధర్మం. దానికి వారధిగా ఉంటూ బ్రాహ్మణత్వంతో జీవిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవన విధానంలోనే ఈ ధర్మాన్ని ఒకటిగా చేసుకొని ధర్మబద్ధంగా జీవించగలిగినప్పుడు ఆ వివాహ వ్యవస్థలో ఉన్నటువంటి గొప్పతనాన్ని అర్థం చేసుకుంటే సమాజ నిర్మాణం కూడా ఈ బ్రహ్మజ్ఞానంతో కొనసాగించబడుతుంది. గొప్ప సమాజ నిర్మాణం జరుగుతుంది. దీనికి తల్లిదండ్రులే ప్రధాన కారణం. ఆ తల్లిదండ్రులే భార్య భర్తలు. అదే వివాహ వ్యవస్థ. వివాహ వ్యవస్థే సమస్తమైనటువంటి సృష్టికి మూలాధారం. అదే ఈశ్వరత్వం, అదే అర్ధనారీశ్వరత్వం. కనుక ఈనాటి పిల్లలు ఎవరైతే ఉన్నారో దీన్ని ఒక ఆటలాగా సరదాగా తీసుకోకుండా ఒకరిని ఒకరు అర్థం చేసుకొని నువ్వంటే మనము, మనమంటే ఈ కుటుంబం అంటే ఈ సమాజ నిర్మాణంలో మనవంతు ధర్మబద్ధమైన జీవనము అంటూ ముందుకు సాగాలి. నీవు వర్షంలో తడిస్తే నాకెందుకు జరుబవుతుంది? ఇదే భార్య భర్తలంటే, ఇదే ప్రేమ అంటే. అంతేకాని రోజెస్ చాక్లెట్స్ ఇచ్చుకోవడం ప్రేమ కానే కాదు. నిజమైన ప్రేమికులు తల్లిదండ్రులు, నిజమైన ప్రేమికులు భార్యాభర్తలు, నిజమైన ప్రేమికులు కుటుంబంలో ఉన్నటువంటి అందరూ. అదే భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు మూలాధారం. దానిని కొనసాగించడానికి బ్రాహ్మణత్వం ముందుండాలి. బ్రాహ్మణత్వంలో ఉన్న ప్రధానమైన సమస్య, ప్రధానమైనటువంటిది పరిష్కరించదగినటువంటిది ఏమిటి అని అంటే సఖ్యత, ఐక్యత, అందరినీ సంఘటితం చేసుకొని ముందుకు వెళ్ళగలగడం. ఇది సాధ్యమవుతే సనాతన ధర్మం రక్షించబడుతుంది. వివాహ వ్యవస్థలో గొప్పతనం భావితరాలకు తెలుస్తుందని తెలియజేస్తూ భార్యాభర్తలు ప్రశాంతంగా జీవించడానికి ఒకరిని ఒకరు అర్థం చేసుకొని జీవిస్తే అంత ధర్మబద్ధమైన సంతానాన్ని ఈ సమాజానికి అందించగలుగుతాము. అదే భార్యాభర్తలుగా ఉండడం ఒక ఎత్తు, తల్లిదండ్రులుగా మారడం అంటే ఈశ్వరత్వాన్ని, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని తీసుకొని సాకారంగా మాధవులమై జీవిస్తూ ముందుకు సాగడము. అంత గొప్పది పెళ్ళంటే. అదే పందిళ్ళు, పంటలు, బఫేలు కాదు. పెళ్ళంటే ఒకరికొకడు రెండు ఆత్మల సంగమం. పెళ్ళంటే సమాజ నిర్మాణం. పెళ్ళంటే ధర్మం. పెళ్ళంటే జ్ఞానం. పెళ్ళంటే బాధ్యత. పెళ్ళంటే నిజమైన ప్రేమ. ధన్యవాదాలు అందరికీ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బ్రాహ్మణ సంక్షేమ వేదిక యూట్యూబ్ ఛానల్.